బ్రహ్మంగారి మఠంలో పోలింగ్ ఆగిపోయిన ఘటన మనం చూస్తున్నాం. వైజీపీ ఏజెంట్ను టీడీపీ ఏజెంట్లు బయటకు నెట్టేయడంతో జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు అవ్వటం కూడా జరిగింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలింగ్ కొనసాగుతోంది. మైదుకూరు మండలం జల్లావరంలో ఈవీఎం పగలగొట్టిన వైసీపీ ఏజెంట్ ఈవీఎం పగలగొట్టారు. గ్రామంలో మొత్తం ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ బూత్ కు పోలీసులు తాళం వేశారు. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ నెలకొంది. బ్రహ్మంగారి మఠ మండలం కొత్తపల్లిలో పోలింగ్ నిలిచిపోయింది. ఇవాళ ఉదయం నుంచి కూడా అంటే కొంత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ ఏజెంట్ను టీడీపీ ఏజెంట్లు బయటకు గెంటేయడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. పలువురికి గాయాలయ్యే పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారకూడదన్న ఉద్దేశంతో పోలీసులు పోలింగ్ అయితే నిలిపివేశారు. ఆ పోలింగ్ కేంద్రానికి తాళం వేశారు. దీంతో అక్కడ వచ్చిన ఓటర్లందరూ కూడా వెనక్కి తిరిగిన పరిస్థితి. ఇట్లా విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. జిల్లా పరిషత్ వైద్యశాల అంటే హాస్పిటల్ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. మొత్తంగా జమ్మలమడుగులో పరస్పర దాడులు చేసుకున్నారు టీడీపీ వైసీపీ నేతలు. ఆ గాయపడ్డ వ్యక్తిని కూడా మనం చూస్తూ ఉన్నాము. దీంతో పోలింగ్ కేంద్రానికి పోలీసులు తాళం వేసిన పరిస్థితి. ఓటర్లందరూ కూడా వెనుదిరిగారు. మనం అంటే కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఒక ఫ్యాక్షన్ ఏరియా. ఇక్కడ ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయన్న కారణంతో ఎప్పుడు లేనంతగా ఈసారి పోలీసులను ఇంకా అధిక సంఖ్యలో మోహరించినప్పటికీ ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఇద్దరు కొట్టుకోవడంతో అదేవిధంగా పోలింగ్ కేంద్రం కూడా మనం చూడొచ్చు. ఏ విధంగా లోపలంతా చిన్న భిన్నమయ్యాయో ఆ పోలింగ్ కేంద్రంలో కూడా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ స్టేషన్, ఆ పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు కూడా ఈవీఎంలను ఏ విధంగా వాళ్ళు చెల్లాచెదురుగా చేశారో పోలింగ్ స్టేషన్ మొత్తాన్ని కూడా లోపలంతా ఫర్నిచర్ను ధ్వంసం చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము. అదేవిధంగా తాజా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రమేష్, ఏం జరిగింది అక్కడ? తాజా పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? హరీష, జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు గ్రామంలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ కాలనీలో ఈరోజు జరిగిన వైసీపీ అండ్ టీడీపీ కార్యకర్తల మధ్య జరిగినటువంటి ఘర్షణలో మహేశ్వర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడినటువంటి ఇతన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంటే ప్రధానంగా ఓటు వేయడానికి వచ్చినటువంటి మహేశ్వర్ రెడ్డి పైన అక్కడే ఉన్నటువంటి టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఎందుకంటే అది పూర్తిగా వన్ సైడ్ జరుగుతున్నటువంటి పోలింగ్ స్టేషన్ అని చెప్పవచ్చు. ఇక్కడ వైసీపీ నేతలను ఎవరిని కూడా రానికుండా టీడీపీ వాళ్ళు అడ్డుకుంటున్నటువంటి క్రమంలో ఇక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంతేకాకుండా అదేవిధంగా జమ్మలమడుగు మండలంలో ఉన్నటువంటి పొన్న తోటలో కూడా ఇప్పుడే ఇంతకుముందు అందినటువంటి తాజా సమాచారం మనం చూస్తున్నట్లయితే ఇప్పుడే టీడీపీ అండ్ వైసీపీ మధ్య పూర్తి స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో రాళ్ళు అనేటువంటి రువ్వుకుంటున్నారు. ఈ రాళ్ళు రువ్వుకున్నటువంటి సంఘటనలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినటువంటి వీరందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటువంటి కార్యక్రమాలను ప్రస్తుతం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ పరిస్థితులను సద్దుమంచేందుకోసం పోలీసు బలగాలు ఇప్పటికే అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. అయితే పోలింగ్ మాత్రం సజావుగా నిర్వహించడం కోసం అధికారులు యంత్రాంగం కానీ అటు పోలీసులు కానీ ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. మైదుకూరు నియోజకవర్గంలోకి తీసుకున్నట్లయితే ఇక్కడ పూర్తిగా జాన్లవరం నియోజకవర్గంలో వైసీపీ ఏజెంట్ అక్కడ ఉన్నటువంటి ఈవీఎంను పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎందుకంటే ఇక్కడ ఏజెంట్గా కూర్చున్నటువంటి వైసీపీ ఏజెంట్ యొక్క చీనీ తోటను కొంతమంది నరికివేశారు. ఆ నరికివేసినటువంటి నేపథ్యంలోనే ఆవేశానికి లోను చెందినటువంటి ఆ వ్యక్తి అక్కడ ఎన్నికలను జరగనీయకుండా అడ్డుకోవడం జరిగింది. జరుగుతున్నటువంటి వెంటనే పోలీసులు ఆ యొక్క పోలింగ్ కేంద్రానికి తాళం వేసి ఓటర్లందరూ కూడా అక్కడి నుంచి పంపించి వేశారు. కానీ పరిస్థితి చక్కదిద్దేందుకోసం భారీ పోలీసు బలగాలు సైతం అక్కడికి తరలిస్తూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అదేవిధంగా ఈ యొక్క జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రం పూర్తి స్థాయిలో అంటే 2 పోలింగ్ కేంద్రాలలో కూడా ఇప్పటికే ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం వల్ల అక్కడ పోలీసు బలగాలు భారీగా చేరుకుంటున్నాయి. అయితే పరిస్థితులు మాత్రం పూర్తిగా ఉద్రిక్త స్థితికి చేరుకుంటున్నాయి. హరీష. థ్యాంక్ యూ రమేష్.